మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! ఆ స్ట్రగుల్స్ వల్ల ఏ రోజైనా మీకు ఈ ఇండస్ట్రీ వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించిందా సార్? ఏ సిట్యుయేషన్‌లో అయినా? ఒకరోజు ఒకరోజు మన ఇంటర్వ్యూ చెప్పినట్టు ఒకరోజు అలాగ బాధ అనిపించి ఇంటికి వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ బస్ ఎక్కి మళ్ళీ వచ్చేసి. సార్ మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ఇది అయ్యాక క్వశ్చన్ సైడ్ దిగుదాం. థ్యాంక్ యూ సార్. Yeah, next question, please. Hello, sir. This is Rama Penyala. Are you planning any dream project like a Pan India movie, Kalki, Pushpa, like that? పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తాము అమ్మా. మనం ఒక మంచి సినిమా చేస్తే అది ఇండియా మొత్తం ఆదరించినప్పుడు పాన్ ఇండియా అవుతుంది. సో కలికి ఇలాంటి సినిమాలు చేయడానికి నాగార్జున గారు, పుష్ప లాంటి సినిమాలు సుకుమార్ గారు, నేను నా స్టైల్లో చేస్తాను. Okay, sir. Thank you. Thank you. And next question, please. వస్తుంది, మీ అందరి దగ్గరికి మైక్ వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్. హలో యా సార్ ఇక్కడ రైట్ సైడ్ నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ తీశారు, రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ తీశారు. సో అలానే మల్టీ స్టార్ తో ఏ మూవీ తీయాలనుకో మీరు ప్లాన్ ఏమైనా ఉందా? డెఫినెట్ గా మీరు ఆ ఫోటో మల్టీ స్టార్ ఖచ్చితంగా చేయాలని ఉంది. నాతో పాటు మీరు అందరూ కూడా మేనిఫెస్ట్ చేయండి, అప్పుడు జరుగుతుంది. చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. యా చెప్పండి మైక్ దగ్గర పెట్టుకోండి. మీ సినిమాలు అన్ని తీసిరు కదా, మీ బెస్ట్ సినిమా ఏది? ఈ ఎంటైర్ సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది? నా బెస్ట్ సినిమా ఆగస్టు 14 ప్రీమియర్ నుంచి ఆగస్ట్ 15 రిలీజ్ అవుతుంది, మిస్టర్ బచ్చన్. హరిసన్న ట్రైలర్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. మా హోప్ కూడా మీరే, మీ క్యాప్షన్ లో ద ఓన్లీ హోప్ అని పెట్టారు. మీరు కూడా మా హోప్ అన్న, రవితేజకి ఎలా హిట్ అవ్వాలన్నా. మనందరికీ హోప్ మా సినిమా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సార్ మీ హెయిర్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంది సార్. హెయిర్ స్టైల్ లాగే ఒక లెవెల్లో సినిమాలు తీస్తున్నారు. దాంతో పాటు నేను చాలాసార్లు మిమ్మల్ని కలిశాను సార్. హరీష్ శంకర్ అంటే ఒక సంతోష్ కుమార్ అని నా పేరు చూసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక వే ఉంటుంది సార్ మీ పేరులో. అదే విధంగా భవిష్యత్తులో మీరు చెప్పినట్ల పుష్ప, సుకుమార్ గారు, నాగేశ్వర గారు, కలిగి ఇట్లా ఈ సినిమా ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రజల గురించి ఒక మెసేజ్ ని జనాలకు ఉపయోగపడే సినిమాలు కూడా చాలా తీసుకున్నారు సార్. చాలా సంతోషదాయకం. అదే విధంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు తీసేటప్పుడు స్పీచ్ ఇస్తున్నాను. అవునా సార్? అదే సార్, రవితేజ గారు స్వయం కృషితో వచ్చారు, మీరు స్వయం కృషితో వచ్చిన డైరెక్టర్, అందుకే మీరంటే ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మేమంతా చూస్తాము. మాలాంటి యువత కూడా మీరు సపోర్ట్ చేయాలి సార్. అడగండి ప్లీజ్. హలో హాయ్ సార్. హరీష్ సార్, 13 years తర్వాత రవితేజ గారితో మళ్ళీ మూవీ చేస్తున్నారు. మళ్ళీ ఏ పాయింట్ చూసి మూవీ చేస్తున్నారు సార్ రవితేజ గారితో? నాకు అర్థం కాల. మళ్ళీ సార్ లో చాలా సంవత్సరాల తర్వాత రవితేజ గారితో సినిమా చేశారు కదా, ఏం నచ్చి మళ్ళీ చేశారు అని? రవితేజ గారు నేను ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. అదే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. హలో సార్. హలో మేడం, ఎక్కడ మైక్? ఇక్కడ ఓకే లెఫ్ట్ ఇక్కడ సార్. ఇక్కడ సార్, సెప్టెంబర్ 2 ఏమన్నా అప్డేట్ ఉందా? సెప్టెంబర్ 2 ఏమన్నా అప్డేట్ ఉందా? ఫస్ట్ ఆగస్టు 14 ఈవినింగ్ అప్డేట్, ఆగస్టు 15 మార్నింగ్ అప్డేట్ ఫాలో అవ్వు, తర్వాత చూద్దాం సెప్టెంబర్. సార్ ఇక్కడ సార్ మిస్టర్ బచ్చన్, మీరు బచ్చన్ గారికి ఇన్స్పిరేషన్ గా ఉంది కదా సార్, ఆయనకు తెలుసా అది? ఏది? బచ్చన్ గారికి తెలుసా? తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరి దగ్గర ఉంది మైక్?